ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తుంది. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే 2 బొట్లున్న తాళ్ళని మెడలో కట్టిస్తారు. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు. 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు, కోటి భక్తుల మదిలో కోదండ రాముడు, పరమ పావన రాముడు. చీకటిని చీల్చిన నింగి సూర్యుడు, రావణుని హతమార్చి అయోధ్య రాముడు, రామ లక్ష్మణ సీతకు వంటుడై ఉన్నాడు హనుమంతుడు. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. పచ్చనైనా చూపులన్నీ పందిరేసే వేళ, స్వచ్ఛమైన నాలన్నీ ఈటలేసే వేళ, సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ. పరిణయమగు వేళ పదవురిలో స్పందనలే శుభమంత్రమల్లి మ్రోగగా, మా సౌఖ్యమంత మా భాగ్యమంత మా సంపదంత మా మురిపెమంత మా వేడుకంత మా వెలుతురంత మా ప్రేమంత మా ప్రాణమంత మా గడపను బదలగ మీ గుడి చేరగ తలను వంచి తరలి వెళ్ళు తరుణంలో, తడి ముసిరెను కన్నుల్లో, తడి ముసిరెను కన్నుల్లో, తడి ముసిరెను కన్నుల్లో. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాతి చరామి. పవన స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే, రామ మాంగళ్యం మాంగళ్యం తంతు తంతు అనేన అనేన మమ జీవన హేతున కంఠే కంఠే బధ్నామి బదనామి శుభగే సహజీవ శరదాం శతం. శతం. వైభోగమే,
శ్రీనివాసుని రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం అయిన వాళ్లను మించి ఐశ్వర్యముందా అనుబంధమును మిల్చి సిరి సంపదుందా అటువంటి ధనరాశి ఈ ఇంటి సహవాసి ప్రతి మనసులో కొలువు తీరిందిగా ఆకాశరాజునకు అనురాగ సిరి విలువాడు గడువునా కొలిచి చూపిందిగా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం